వెల్కమ్ టు మంజితాస్ వండర్ వరల్డ్, ఎ స్పార్క్ ఆఫ్ డివోషన్. మిత్రులారా, భయంకరమైన యముడు కూడా సోదరి ప్రేమ చూసి సంతోషపడ్డాడట. యముడు కఠినమైన రాజు, కానీ అతని చెల్లి యమున తన సోదరుడి కోసం ప్రేమతో విందు సిద్ధం చేసింది. యముడు సంతోషించి ఆశీర్వాదం ఇచ్చాడు, నువ్వు ఎల్లకాలం సంతోషంగా, ఆరోగ్యంగా, సౌభాగ్యంతో వర్ధిల్లాలి అని. అప్పటి నుండి విధి భోజనాలు సాంప్రదాయంగా మారాయి. కార్తీక మాసం కృష్ణపక్ష ద్వితీయ రోజున సోదరి తన సోదరుడి కోసం రుచికరమైన వంటలతో విందు సిద్ధం చేస్తుంది. ఇది ప్రేమ, ఆప్యాయత చూపే ప్రత్యేకమైన రోజు. ఆ రోజు సోదరుడు కూడా ప్రేమతో బహుమతులు ఇస్తాడు. యముని ఆశీర్వాదానికి గుర్తుగా పసుపు కుంకుమతో చిన్న కానుకలు ఇస్తారు. ఇది తోబట్టువుల బంధానికి మరింత బలం చేకూరుస్తుంది. మీ ఇంట్లో ఏ విందు అండ్ బహుమతులు సిద్ధం చేశారు? కామెంట్స్లో చెప్పండి.